నా ఏజ్ 35. నేను నెలకి ఒక 5,000 ఎస్ఐపి చేయాలనుకుంటున్నాను మ్యూచువల్ ఫండ్స్లో. సో మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపిలో చేయడానికి ఒకే కంపెనీలో, ఒకే ఏఎంసీ, అసెట్ మేనేజింగ్ కంపెనీ, ఒకే ఏఎంసీలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనా, లేకపోతే డిఫరెంట్ ఏఎంసీల్లో డైవర్సిఫికేషన్ చేసుకోవాలనా అని అడుగుతున్నారు. దీని గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు ఫైనాన్స్కి సంబంధించి చాలా డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ ఉంటాం కదా. ఈరోజు మన సబ్స్క్రైబర్ ఒకతను కామెంట్స్లో ఈ కామెంట్ పెట్టారు. తన ఏజ్ 35 ఉందంట, నెలకు 5,000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాడు. ఒకే ఏఎంసీలో ఇన్వెస్ట్ చేయాలన్నా, డిఫరెంట్ ఏఎంసీలలో ఇన్వెస్ట్ చేయాలన్నా నాకు ఒకసారి ఐడియా ఇవ్వమని చెప్పి అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏఎంసీ అంటే ఏంటి? అసెట్ మేనేజింగ్ కంపెనీ. మ్యూచువల్ ఫండ్స్ని హ్యాండిల్ చేసే కంపెనీలు దాదాపుగా ఒక 80 నుంచి 100, 120 దాకా ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్లో మన దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసుకొని డిఫరెంట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇండియాలో దాదాపుగా రిజిస్టర్డ్ ఏఎంసీస్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ దాదాపుగా 44 ఉన్నాయి. ఓకే, సో ఎగ్జాంపుల్కి యూటీఐ, మన యూటీఐ మ్యూచువల్ ఫండ్స్ చూస్తాం కదా, అదొక ఏఎంసీ. హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్ అదొక ఏఎంసీ. యాక్సిస్ బ్యాంక్ మ్యూచువల్ ఫండ్స్ అదొక ఏఎంసీ. నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్స్ అదొక ఏఎంసీ. క్వాంటా మ్యూచువల్ ఫండ్స్ అదొక ఏఎంసీ. ఇలా డిఫరెంట్గా ఉంటాయి. మోతీలాల్ ఓస్వా మ్యూచువల్ ఫండ్స్, ఇలా చాలా ఏఎంసీలు ఉంటాయి. ఓకే, సో మ్యూచువల్ ఫండ్ని మన దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసుకొని వాటిని డిఫరెంట్ స్టాక్స్లో పెడుతూ మనకు ఒక రిటర్న్స్ ఇచ్చే వాటినే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. ఇది క్లియర్. సో ఇప్పుడు మనో డౌట్ ఏంటంటే, ఈ 5,000ని ఒకే దాంట్లో పెట్టాలన్నా, ఒకే ఏఎంసీలో పెట్టాలన్నా. ఎగ్జాంపుల్కి తన 5,000 యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్లో పెడుతున్నాడు అనుకుందాం. ఒకే దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే బెటరా, లేదు ఒక 15,000 తను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాడు అనుకుందాం. ఒక 5,000 ఏమో యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్, ఇంకో 5,000 ఏమో యూటీఐ మిడ్ క్యాప్ ఫండ్, ఇంకో 5,000 ఏమో యూటీఐ స్మాల్ క్యాప్ ఫండ్. అంటే ఒకే ఏఎంసీలో 3 కేటగిరీలో ఇన్వెస్ట్ చేశాడు. ఇది చేయడం ఎంతవరకు కరెక్టు అనేది అతని డౌట్. ఈ యాప్స్ అన్నీ రాకముందు మ్యూచువల్ ఫండ్స్ని హ్యాండిల్ చేయడానికి డిఫరెంట్ ఏఎంసీలో ఇన్వెస్ట్ చేస్తే ఆ డిఫరెంట్ ఏఎంసీలని ఓపెన్ చేయడం, హ్యాండిల్ చేయడం, మెయింటైన్ చేయడం అనేది ఇబ్బందిగా ఉండేది. అందుకని ఒకే ఏఎంసీలో చాలామంది ఇన్వెస్ట్ చేశారు. కానీ యాప్స్ వచ్చాయి, గ్రో యాప్ అవ్వచ్చు, ఫోన్పే అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఈ యాప్స్ అన్నీ వచ్చిన తర్వాత డిఫరెంట్ ఏఎంసీలో ఇన్వెస్ట్ చేసుకుంటేనే బెటరు. ఎందుకంటే ఒక ఏఎంసీ, ఒక ఫండ్ మేనేజ్ చేసేవాళ్ళు ఇండెక్స్ ఫండ్లో తోపులై ఉండొచ్చు. ఇంకొంతమంది మిడ్ క్యాప్లో బాగా పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఇంకో ఏఎంసీ స్మాల్ క్యాప్లో బాగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అలా మినిమం 3 నుంచి 4 ఏఎంసీలు సెలెక్ట్ చేసుకుంటే పోర్ట్ఫోలియో చూసుకోవడం ఈజీ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మంచి ఎక్స్పర్ట్ని, మంచి ఫండ్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మొహమాటానికి మనం జస్ట్ యూటీఐలోనే అన్నీ పెట్టుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి. యూటీఐ ఇండెక్స్ ఫండ్లో బాగుండొచ్చేమో, కానీ స్మాల్ క్యాప్లో ఒక 250 కంపెనీస్ని స్మాల్ క్యాప్ ఫండ్స్ తీసుకుందనుకోండి. సో ఈ స్మాల్ క్యాప్లో తను ఎంచుకున్న 250 కంపెనీస్ పెద్దగా పర్ఫార్మెన్స్ ఇవ్వకపోవచ్చు. హెచ్డిఎఫ్సి వాళ్ళ స్మాల్ క్యాప్ బాగా పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చేమో, లేదా నిప్పాన్ వాళ్ళ స్మాల్ క్యాప్ బాగా పర్ఫార్మెన్స్ వచ్చు. అంటే ఆ 250 కంపెనీస్ అతను ఎంచుకున్న వేరే కేటగిరీస్ ఉంటాయి. కాబట్టి ఏఎంసీలలో ముందు మ్యూచువల్ ఫండ్స్లోనే మీ పోర్ట్ఫోలియోలో 4 కేటగిరీల్లో మనీ ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్కి మనం 20,000 కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 20,000 ఒకే ఏఎంసీలో పెట్టకూడదు, ఒకే మ్యూచువల్ ఫండ్లో పెట్టకూడదు. 20,000ని 4 భాగాలుగా డివైడ్ చేద్దాం. భాగం 1, యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ 5,000 నిఫ్టీ ఫండ్లోకి వెళ్ళిపోతుంది. అంటే టాప్ 50 కంపెనీస్లోకి వెళ్ళిపోతాయి. అది లార్జ్ క్యాప్ ఫండ్ అన్నట్టు. నెంబర్ 2కి వచ్చేసినప్పుడు ఏఎంసీ 1 అయిపోయింది అక్కడ. ఇప్పుడు ఏఎంసీ 2కి వెళ్దాం. ఇది మిడ్ క్యాప్ లేదా మల్టీ క్యాప్ ఫండ్కి వెళ్తున్నారు. యాక్సిస్ బ్యాంక్ మల్టీ క్యాప్ ఫండ్. అంటే ఇక్కడ ఏఎంసీ ఏంటి? యాక్సిస్ బ్యాంక్, ఏఎంసీ 2. ఇప్పుడు ఏఎంసీ 3కి వద్దాం. ఏఎంసీ 3 స్మాల్ క్యాప్ ఫండ్ అనుకుందాం. స్మాల్ క్యాప్ ఫండ్కి మీరు నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకుందాం. ఇప్పుడు ఏఎంసీ 3 అయింది. ఇంకో 5,000, అప్పటికి 15,000 అయిపోయినాయి. ఇంకో 5,000 వచ్చేసి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అనుకుందాం. క్వాంటా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ లేదా హైబ్రిడ్ ఫండ్. మన ఇన్వెస్ట్మెంట్ని 4 ఏఎంసీలో పెట్టేశాం. సో ఇండెక్స్ ఫండ్ ఒక 12% ఇచ్చిన, మిడ్ క్యాప్ ఫండ్ ఒక 16 to 18 ఇచ్చిన,
స్మాల్ క్యాప్ ఒక్కోసారి ఇస్తే బాగా ఇస్తుంది, లేకపోతే పడిపోతే అంతే పడిపోతుంది. సో యావరేజ్గా అదొక 24 నుంచి 30% ఇచ్చిన, ఫ్లెక్సీ క్యాప్ దాదాపుగా ఒక 15% ఇచ్చిన, ఇవన్నీ యావరేజ్ తీస్తే 12 to 16% ఎక్కడికి పోదు. కాబట్టి ఏఎంసీలని స్మాల్ క్యాప్లో ఏది ఎక్స్పర్టో, మిడ్ క్యాప్లో ఏ ఏఎంసీ ఎక్స్పర్టో, ఏది ప్రాఫిట్ ఎక్కువ ఇస్తుందో, లార్జ్ క్యాప్లో ఏది ఎక్కువ ప్రాఫిట్ ఇస్తుందో వాటిని చూసుకొని వెళ్ళడమే చాలా చాలా బెస్ట్ ఆప్షన్. యాప్స్ రావడం వల్ల హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది, ఒకే దగ్గర హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది. రెండోది ఏంటి, సో మనం ప్రాఫిట్ ఎక్కువగా గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఒకే దాని మీద డిపెండ్ అవ్వకుండా. సో డిఫరెంట్ ఏఎంసీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే 4 మిడ్ క్యాప్ లార్జ్ మొత్తం కలిపి ఒకే దాంట్లో పెట్టామనుకుందాం, లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ అదే, లార్జ్ క్యాప్ అదే, స్మాల్ క్యాప్ అదే, ఒకే ఫండ్ మేనేజర్ ఉన్నాడు. ఈ ఒకే ఫండ్ మేనేజరు తను లార్జ్ క్యాప్ను బాగా ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు, మిడ్ క్యాప్కి ఎక్కువ రిటర్న్స్ ఇవ్వలేకపోవచ్చు, లేకపోతే స్మాల్ క్యాప్కి ఎక్కువ రిటర్న్స్ తేయలేకపోవచ్చు, సో అతను అగ్రెసివ్గా వెళ్ళలేకపోవచ్చు. ఇలాంటివన్నీ కూడా మనకు మైనస్ అవ్వకుండా ఉండడానికి 3 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్కి కానీ లేదా 4 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో కానీ ఇన్వెస్ట్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్. ఒక్కొక్కరికి ఒక్కొక్క టెక్నిక్ ఉంటుంది. అన్ని కలిపి ఒకే దాంట్లో పెడితే ఒకే స్ట్రాటజీలో వెళ్ళిపోతుంది. అందుకని డిఫరెంట్ స్ట్రాటజీలో పెడితే, డిఫరెంట్ ఏఎంసీలో డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్లో పెడితే మన స్ట్రాటజీస్ అనేది డిఫరెంట్ స్ట్రాటజీస్ తోటి మనకు ప్రాఫిట్ ఎక్కువ రావడానికి స్కోప్ ఉంటుంది. అలానే మరీ గందరగోళంగా నేను చెప్పాను కదా అని ఒక 10 ఏఎంసీలు, మ్యూచువల్ ఫండ్స్ అంటేనే డైవర్సిఫికేషన్, నీ 5,000 తీసుకెళ్ళి ఒక 50 కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. మళ్ళీ దీంట్లో కూడా డైవర్సిఫికేషన్ అండ్ కన్ఫ్యూజన్లోకి వెళ్ళొద్దు. 4 కంపెనీలు చాలు, ఇంకా లోతుకి వెళ్ళిపోయి దాంట్లో రీసెర్చ్లు చేసి ఇంకా గందరగోళం అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సింపుల్గా మీకు బిజీగా ఉన్నారా, సింపుల్గా ఒక 4 బెస్ట్ కంపెనీస్ని ఎంచుకోండి, 4 బెస్ట్ ఫండ్స్ ఎంచుకోండి. ఒక్కొక్క ఫండ్ ఒక్కొక్క కంపెనీది అయి ఉంటే చాలు. కన్ఫ్యూజన్ వద్దు, టెన్షన్ వద్దు, ఇంకా ఎక్కువ డైవర్సిఫికేషన్ వద్దు. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం జరగడానికి స్కోప్ ఉంది. మీ మ్యూచువల్ ఫండ్స్ ఓవర్లాప్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఎగ్జాంపుల్కి మీరు యాక్సిస్ మల్టీ క్యాప్ ఫండ్ తీసుకున్నారు. యాక్సిస్ మల్టీ క్యాప్ ఫండ్లో ఒక 100 కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుందాం, మీ 5,000ని. నేను 5,000 ఎగ్జాంపులే చెప్తున్నా. అయితే నిప్పన్ వాళ్ళది స్మాల్ క్యాప్ తీసుకున్నారు కదా. ఈ స్మాల్ క్యాప్ 250 కంపెనీలు తీసుకుంది. ఈ 250 కంపెనీలలో మీరు యాక్సిస్ బ్యాంక్లో పెట్టిన కొన్ని కంపెనీలు ఉన్నాయి, అవి కూడా ఇందులో ఉండడానికి ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ అక్కడ 5,000లో సేమ్ మిడ్ క్యాప్ ఫండ్లో కొన్ని, అక్కడ 5,000లో కొన్ని సేమ్ కంపెనీకి వెళ్ళాయి. స్మాల్ క్యాప్లో పెట్టిన అమౌంట్ కూడా మళ్ళీ సేమ్ కంపెనీకి వెళ్తుంది, ఏరే కంపెనీ నుంచి పెట్టినా సరే. ఇలా ఓవర్లాప్ అయ్యే అవకాశం ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో. ఎందుకంటే మనం 4 కంపెనీలోకి వెళ్తున్నాం. 4 కంపెనీలలో కూడా మీరు మిడ్ క్యాప్లో ఏమేమి ఇచ్చారో చెప్తుంది, లేదా స్మాల్ క్యాప్లో ఏమేమి ఇచ్చారో కంపెనీస్ అన్నీ చెప్తుంది. లేదు మీరు హైబ్రిడ్ ఫండ్ లేకపోతే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్కి వెళ్తే అక్కడ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో ఉన్నాయి, మీకు స్మాల్ క్యాప్లోనూ మిడ్ క్యాప్లోనూ కొన్ని కంపెనీ ఉండొచ్చు. ఇప్పుడు మిడ్ క్యాప్లో 100 ఉన్నాయి అనుకోండి, ఫ్లెక్సీ క్యాప్లో ఒక 100 ఉన్నాయి అనుకోండి. మిడ్ క్యాప్లో ఒక 50 కంపెనీస్కి, ఫ్లెక్సీ క్యాప్లో ఒక 50 కంపెనీస్ సేమ్ కంపెనీస్లో పెట్టి ఉండొచ్చు. ఆ ఏఎంసీ వాడికి తన ఇష్టం, ఈ ఏఎంసీ తిని ఇష్టం. కాబట్టి దీనివల్ల ఒక 50 కంపెనీస్ మెర్జ్ అయిపోతున్నాయి. మీ 5,000లో ఒక 50 కంపెనీస్కి మిడ్ క్యాప్లో వెళ్తుంది సేమ్ అమౌంట్, ఇంకో 50 కంపెనీస్కి ఫ్లెక్సీ క్యాప్లోనూ స్మాల్ క్యాప్లో వెళ్తుంది. ఈ ఓవర్లాప్ని ఎంత పర్సంటేజ్ ఓవర్లాప్ అవుతుందని తెలుసుకొని ఎంత ఓవర్లాప్ తగ్గితే అంత ప్రాఫిట్ చూడొచ్చు అనమాట. దానికోసం ఏం చేయాలి? సో ఈ ఓవర్లాప్ని ట్రాకింగ్ చేసే ఆప్షన్స్ చాలా వచ్చాయి ఈ రోజుల్లో. అవేంటి ఒకసారి మీరు ఇక ప్రింట్అవుట్ తీసుకొని ఇందులో ఏం కంపెనీలు ఉన్నాయి, ఇందులో ఏం కంపెనీలు ఉన్నాయని టిక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా యాప్స్ వచ్చాయి. దీంట్లో ఫస్ట్ది టిక్కర్ టేప్ మ్యూచువల్ ఫండ్ ఓవర్లాప్. మీరు మ్యూచువల్ ఫండ్ ఈ టిక్కర్ టేప్ మ్యూచువల్ ఫండ్ ఓవర్లాప్ అనే యాప్కి కానీ వెబ్సైట్కి కానీ వెళ్ళిపోవచ్చు. మీరు వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మీరు తీసుకుంది ఏంది, మిడ్ క్యాప్లో యాక్సిస్ మిడ్ క్యాప్ ఫండ్, తర్వాత నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, ఈ 2 ఎంటర్ చేస్తారు. ఈ రెండింటికి ఎంత పర్సంటేజ్ ఓవర్లాప్ అవుతుందో చూడండి అని ఎంటర్ కొడతారు. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇందులో నుంచి సేమ్ కంపెనీలు ఏమన్నా ఉంటే ఆ పర్సంటేజ్ చెప్తుంది. అది మినిమం 10 to 20%, ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. మ్యాక్సిమం 20 దాటకూడదు. ఈ ఓవర్లాప్ కనుక 20 ఉందనుకో హ్యాపీ, కంటిన్యూ చేసుకోండి. ఈ ఓవర్లాప్ 20 దాటుతుందంటే మిడ్ క్యాప్ అది ఉంది కదా, స్మాల్ క్యాప్కి ఇంకో కంపెనీ షిఫ్ట్ అవ్వండి, లేదా ఫ్లెక్సీ క్యాప్కి ఇంకో ఏఎంసీకి షిఫ్ట్ అవ్వండి. ఇది బెస్ట్ ఆప్షన్.
ఇంకా చెక్ చేసుకోవడానికి ఓవర్లాప్ ఏముంది అంటే ఈటీ మనీ ఫండ్ అనలైజర్. దీంట్లో కూడా మీరు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కంపేర్ చేసుకోవచ్చు, ఏమైనా ఓవర్లాప్ అవుతుందా, లేదా మిడ్ క్యాప్ లేదా ఫ్లెక్సీ క్యాప్ ఏమైనా ఓవర్లాప్ అవుతుందా, లేదా స్మాల్ క్యాప్ ఫ్లెక్సీ క్యాప్ ఏమైనా ఓవర్లాప్ అవుతుందా, ఇందులో కూడా చూసుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ వచ్చేసి మార్నింగ్ స్టార్ మ్యూచువల్ ఫండ్ కంపారిజన్ అని ఉంటుంది. మార్నింగ్ స్టార్ మ్యూచువల్ ఫండ్ కంపారిజన్ దీంట్లో కూడా మీ ఫండుల్ని దేంట్లో ఏది ఎక్కువ ఓవర్లాప్ అవుతుందో చూసుకొని ఓవర్లాప్ ఎంత తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉంటే అంత తగ్గించుకొని మీ ఇన్వెస్ట్మెంట్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, ఇది మొత్తం ఒక 1 మంత్ మీరు ఇన్వెస్ట్ చేసే స్టార్టింగ్లో చెక్ చేసుకోవాల్సిందే. తర్వాత అది మీరు 15-20 ఇయర్స్ కనుక ఇన్వెస్ట్ చేస్తే దాని పని అది చేసుకుంటూ పోతుంది. ఓవర్లాప్ని చెక్ చేసుకోవాలా. ఓకే, సో కంక్లూజన్, ఒకే ఏఎంసీలో పెట్టాలన్నా అంటే లేదు, నువ్వు 4 కేటగిరీలుగా పెడితే 3 కేటగిరీలుగా 4 కేటగిరీలుగానే డివైడ్ చేసుకొని 4 ఏఎంసీల్లో పెట్టుకోండి, లేదా 3 ఏఎంసీలో పెట్టుకోండి. ఏఎంసీలు మారినా సరే ఆ కంపెనీ వాడు ఈ కంపెనీ వాడు కొన్ని కామన్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాడు, కామన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాడు. కాబట్టి ఇది ఓవర్లాప్ అవుతుందా లేదా అని ఒక 3 ఓవర్లాప్ ఆప్షన్ చెప్పాను నేను. ఆప్షన్స్లో చెక్ చేసుకొని ఆ ఓవర్లాప్ పర్సంటేజ్ ఎంత తక్కువ ఉంటే అంత ప్రాఫిట్ చూడడానికి స్కోప్ ఉంటుంది. ఈ వీడియోలో చాలా సింపుల్గా చాలా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో పోస్ట్ చేయండి. మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. మా వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.